అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అందరికీ నమస్కారం. నా పేరు పి జయలక్ష్మి, అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మనకు జూన్ నెల వేతనం వెంటనే ఇవ్వాలని, అట్లాగే ప్రతి నెల 1వ తేదీన వేతనాలు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని కోరుతూ మన ముఖ్యమంత్రి గారికి యనమల రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే మన శాఖ మంత్రి సీతక్క గారికి, ఐసిడిఎస్ డైరెక్టర్ గారికి మన యూనియన్ ఆధ్వర్యంలో వినతి పత్రాలు ఈరోజు అందజేయడం జరిగింది. మరి మనకందరికీ తెలుసు, ఈ నెల జూలై 3వ తేదీన ప్రజావాణిలో మన సమస్యలపైన వినతి పత్రాలు మనం ఇచ్చాం. ఆ వినతి పత్రాలు ఇచ్చిన డిమాండ్స్లో జూన్ నెల వేతనం వెంటనే ఇవ్వాలని, అట్లాగే ప్రతి నెల 1వ తేదీన ఇవ్వాలనే డిమాండ్ కూడా అందులో ఉంది. మరి 3వ తేదీనే ఆ జూన్ నెల వేతనం తొందరగా వచ్చేటట్టు చూడండి అనేసి ప్రజావాణి అధికారులకు కూడా మనం తెలియజేశాం. తప్పకుండా వచ్చే విధంగా చూస్తామనేది చెప్పారు. అట్లాగే ప్రజావాణి అధికారులు చెప్పిన అంశాలని మన ఐసిడిఎస్ డైరెక్టర్ గారికి తెలియజేయడం కోసం తెల్లారి డైరెక్టర్ గారి సమయం ఇచ్చారు. జూలై 4వ తేదీన మనం డైరెక్టర్ గారిని కలిసిన సందర్భంగా ఇతర డిమాండ్స్తో పాటు జూన్ నెల వేతనం కూడా మనం అడిగాం. ప్రాసెస్ జరుగుతుంది, మేము తొందరగా ఇచ్చే విధంగా చూస్తామనేసి చెప్పారు. మరి ఈరోజు జూలై 13వ తేదీలో మనం ఉన్నాం. 12 రోజులు దాటింది జూన్ నెల ముగింపు అయ్యి. మరి ఇన్ని రోజులైనా మనకు వేతనాలు రాక మనం అనేక ఇబ్బందులు పడుతున్నాం. ప్రజావాణి తెల్లారి డైరెక్టర్ గారిని కలిసిన తర్వాత కూడా ప్రతిరోజు అధికారులతోనే రెగ్యులర్గా మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎప్పుడు మాట్లాడినా కూడా ప్రాసెస్ అవుతుంది, వస్తాయి, చూస్తున్నాం అనేసి అంటున్నారు తప్ప మనకు తొందరగా వేతనాలు వస్తున్న పరిస్థితి లేదు. ఈ వేతనాలు ఆలస్యం కావడం వల్ల మన కుటుంబాలన్నీ, అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కుటుంబాలన్నీ కూడా ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉంది. మనకందరికీ తెలుసు, మనకు వచ్చే జీతము ఈఎంఐలకు కట్టుకోవడం, అప్పులకు కట్టుకోవడం, వాటికే సరిపోతున్న పరిస్థితి లేదు. ఈ సకాలంలో రాకపోవడం వల్ల అవి కట్టుకోవడం, కుటుంబ అవసరాల కోసం అప్పులు చేయాల్సిన దుస్థితికి మనం పోతున్న పరిస్థితి ఉంది. అంటే అప్పుల పాలు అవుతున్నాం. అందుకని ప్రభుత్వం ఇవన్నీ కూడా పరిశీలించాలనేసి మనం విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఏ పని వచ్చినా కూడా అంగన్వాడీ వాళ్ళే చేయాలి అనేసి ప్రభుత్వం అంటుంది. ఈరోజు బిఎల్ఓ సర్ ప్రోగ్రామ్ అనేసి పెద్ద ఎత్తున రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి ఉంది. మనం లేకపోతే, ఈరోజు అంగన్వాడీలు లేకపోతే ఈ బిఎల్ఓ సర్ ప్రోగ్రామ్ కూడా విజయవంతమయ్యే పరిస్థితి లేదు. నిరంతరం 24 గంటలు మొత్తం దాన్ని విజయవంతంగా చేయడం కోసము అనేక కృషి చేస్తున్నాం మనం. అందులో వస్తున్న ఇబ్బందులు పరిష్కారం చేయాలని అడిగినాం, పరిష్కారం చేయలేదు. కానీ మన నుండి శ్రమ తీసుకునేటప్పుడు మాత్రం, పని తీసుకునేటప్పుడు మాత్రం అంగన్వాడీ వాళ్ళు చెయ్యాలి, బాగా చేస్తున్నారు, వీళ్ళు మాత్రమే చేస్తారనేసి చెప్తున్నారు. కానీ మనకి ఇవ్వాల్సినవి వచ్చినప్పుడు మాత్రం ప్రభుత్వం స్పందించడం లేదు. కనీసము నెల జీతం కూడా సకాలంలో మనకు రావట్లేదు. అసలు ప్రతి నెలలో ఏ తేదీన మనకు వేతనాలు పడతాయో కూడా తెలియని దుస్థితిలో ఈరోజు రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగులు పనిచేస్తున్న పరిస్థితి ఉంది. అందుకని ఈ విధానాన్ని ప్రభుత్వం సరిచేయాలి. ఈ జూన్ నెల వేతనం తక్షణమే అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అకౌంట్లో వెయ్యాలి. అట్లాగే ఈ ఇబ్బంది ప్రతి నెల రాకుండా, ఎందుకంటే అడుక్కునే పరిస్థితి వస్తుంది ప్రతి నెల. ఎప్పుడొస్తాయి తొందరగా వచ్చేటట్టు చూడండి అనేసి అడుక్కునే పరిస్థితిలోనే ఈరోజు అంగన్వాడీ ఉద్యోగులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఈ అడుక్కునే పరిస్థితిని ఈరోజు ప్రభుత్వం లేకుండా చేయాలి. ప్రతి నెల 1వ తేదీన వేతనాలు వచ్చే విధంగా కూడా చూడాలనేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.